నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా నన్నింతగా ఇచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతుకిదనీసయ్య నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికెదనీసయ్య నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము భరించి నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా
నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. థ్యాంక్స్. నిజంగా పాపులమైన మన మీద మన ప్రభువు మనల్ని ప్రేమించి హెచ్చించాడు. మన దోషాలు క్షమించి, మన పాపాలు క్షమించి, కలువరిలో మన కోసం మరణించిన ఆ ప్రభు ప్రేమ ఏ పరిమితులు లేని, ఏ సాటి లేని మన ప్రభు ప్రేమను తలంచుకొని ప్రభుని స్తుతించాలి. మరి చక్కని పాట మనకు పాడి వినిపించిన సులోచన సోదరిని బట్టి స్తోత్రాలు, హృదయపూర్వక వందనాలు. ఇస్తే వారియర్స్ తరఫున సోదరికి తెలియజేస్తాను. ఇప్పుడు ఈ దినం వర్తమానం కోసం నియమింపబడిన సోదరి సిస్టర్ సుధా ప్రసాద్ గారు మనకి ఎంతో సుపరిచితులు. మరి మన ఎఫ్ఏ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఎన్నో సార్లు వర్తమానాలు అందించారు, మనం విన్నాము. మరి మరలా మనకి ఇప్పుడు వర్తమానాన్ని అందిస్తారు. వందనాలు సిస్టర్. అమ్మ వందనాలు. సుధా ప్రసాద్ గారు మీ సమయం తీసుకోము. ఇక్కడ సెల్ కాన్ఫరెన్స్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నామ్మా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నిత్యుడు, ప్రభ, సమాధానకర్తమైన యేసయ్య, నీ కాపుదలు, నీ కృప ఇవ్వండి. మీరు ఇంతవరకు తోడుగా ఉన్నారు, ఇక ముందు కూడా మీరే తోడుగా ఉండమని బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. నాన్న, నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు బయలుపరచుకొని మీరే మాకు తోడుగా ఉండమని ఈ అవకాశం ఇచ్చిన అక్కని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అక్క అవసరాన్ని తీర్చమని, మీరే కనికరం చూపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామముపేట అతి వినయ విధేయతతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ పరంగీతాలు చూసుకున్నాము. మా ఇక్కడ పేరు పరంగీతాలు చూసుకుందామా. పరంగీతాల్లో 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 5వ వచనం చూసుకున్నాము. ఇక్కడ షూలమ్మతి గురించి చూసుకున్నాం. షూలమ్మతి అంటే షూలోము కాపురస్రాలు, గీతము, గీతాలన్నిట్లో శ్రేష్టమైన గీతం. గీతాలన్నిట్లో గీతం అంటే శ్రేష్టమైన గీతం ఇది అని మనం తెలుసుకుంటున్నాము. ఇది ప్రభువుకి మనకి సంఘానికి ఉన్నటువంటి అనుబంధం మనం చెప్పుకోగలము. ఇక్కడ మనం చూసినట్టయితే 5వ వచనంలో చెప్తున్నారు, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాల్ని. తర్వాత 6లో చివర్లో చూస్తే, నన్ను ద్రాక్ష తోటకి కావలి ఉంచారు, కాబట్టి నాకు ఆ ఎండ తగలటం వలన నేను నల్లని దాన్ని అయ్యాను అని చెప్తున్నామట. అంటే ఆమె సౌందర్యవతురాలే, కానీ ఆ ఎండ వలన ఆమె నల్లగా అవటం మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 8వ వచనంలో, మందల అడుగుజాడిలో నీవు పొమ్ము, మంద కాపుర్లకు గుడారముల యొద్ద నీ మేక పిల్లల్ని మేపుము. మందల్ని మన సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. తర్వాత మనకి వాక్యం ఉందమ్మా. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగా మనం జీవించాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మంద కాపుల్ని అనుసరించమని చెప్తున్నారు. ఇక్కడ ఆ మంద కాపుర్లకి మనం చూసినట్టయితే ఈమె సొంత తోటని చూడటానికి కన్నా వాళ్ళు అన్నదమ్ములు ఇచ్చిన తోటని ఆమె చూడటం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే హృదయము, మనసు ఎంతో కష్టమైనదిగా మనం చూస్తున్నాం. మనం హృదయాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలా, అంతేకాదు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలా, ప్రతి ఒక్కరిని మనం రక్షణలోకి నడిపించుకోవాలన్నమాట. తర్వాత మన సంఘాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలా. ఇక్కడ భక్తుల గురించి చూస్తే వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఈమె గుడారి జీవితం జీవించానని చెప్తుంది. తర్వాత తన గొర్రెల్ని నడుచుకోవటానికి మేక పిల్లలకి శరీర సంబంధులకి ఈ మేక దేనికి సంబంధం అంటే శరీరానికి సంబంధంగా ఉంది. గొర్రెలు ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉంటాయి. అవి ఎప్పుడు కూడా నెమ్మదిగా జీవిస్తూ ఉంటాయి. తన కాపర్ని వెంబడించేగా ఉంటాయి. మేకపోతు ఎప్పుడు కూడా మేక పిల్లల్ని ఇవి ఎప్పుడు కూడా చిందరవందరగా ఉంటాం మనం చూస్తున్నాము.
అవి ఎప్పుడు కూడా ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి పైకే లెగిసి చూస్తూ ఉంటాయి. ఆ చెట్టు కొమ్మనికి వస్తాయి, ఈ చెట్టు కొమ్మనికి వస్తాయి. అంతేగాని వాటికి ఎటువంటి నెమ్మది కానీ మార్గంలో ఒక క్రమం కానీ ఉండనే ఉండదు. అందుకే ఈ మేక పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ మంద మేక పిల్లల్ని కాయమంటున్నారు. ఈ మేక పిల్లల్ని కాచేటప్పుడు అవి ఒక క్రమం లేకుండా ఉన్నాయి. వాటికి ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈమె ఎంతో కష్టపడటం మనం గమనిస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే 3వ అధ్యాయంలో 15వ వచనంలో మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటల్ని చెరుపు నక్కలను పట్టుకోనండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఇవి ఎట్లా అంటే సంఘంలో ఎంతో బాధను కలిగిస్తాయి. తర్వాత వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం వస్తారు. వాళ్ళకి సంఘంలో పదవులే కావాలా, ఒక క్రమశిక్షణ లేదు, భయభక్తులు అనేవి ఉండవు. ఈ సంఘము పెద్దల్ని అనుసరించటం ఉండదు. అంతేకాకుండా వీళ్ళు సడన్ గా సంఘంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ సంఘంలో పదవులు కావాలని, తర్వాత వాళ్ళే ఆ సంఘాన్ని కాపర్లుగా అనిపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం స్త్రీలంగా మనం ఉన్నప్పుడు ఆ సంఘం కోసం మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాల. మనం వెళ్ళే సంఘంలో ప్రభా నాయన ఇటువంటి గుంట నక్కలు ఉన్నాయి కాబట్టి మీరు కాపాడండి అని స్త్రీలంగా మనం ప్రార్థించాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. ఇక్కడ ఏమంటే పూత పట్టి ఉంది, తోటంతా పూత పట్టి ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం పట్టుకోవాలంటే మనం ఏం చేయలేం, కానీ ప్రార్థన చేయాల. ప్రార్థన చేసుకుంటూ మన సంఘాన్ని మనం కాపాడుకునే వాళ్ళంగా ఉంటాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే నేను ఆమె చెప్తుంది, నా ప్రియుడు ఎంతో సుందరమైన వాడు అని ఆమె చెప్తుంది. ఎంత మందిలో అయినా నేను ఆయన్ని గుర్తుపట్టగలను అని చెప్తుంది అనమాట. అంటే తను ఎంత చక్కగా తన భర్త గురించి వివరిస్తుంది. అదే మనం చూసినట్టయితే సంఘానికి పోలికగా ఉంది. ఇక్కడ మనం ప్రకటనలో మనం చూస్తే 1వ అధ్యాయంలో 3-4 వచనాల నుంచి మనం చూసినట్టయితే ఆయన ఎలా ఉన్నాడంట, పాదములు మటుకు దిగుచున్న వస్త్రం ధరించుకున్నవాడుగా ఉన్నాడు. చాలా మంది మేము క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటా ఉంటారు, కానీ మన వస్త్రధారణలో చాలా ప్రత్యేకమైన వాళ్ళంగా ఉంటాం. అంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా మామూలుగా అన్యులు తన వస్త్రాలతో తను కప్పుకుంటున్నారు, తను బాగానే ఉంటున్నారు. కానీ ఎవరైనా ఏమంటున్నారంటే ఈ మన సంఘానికి వస్తూ వాళ్ళు ఎలా ఉన్నారంటే తన వస్త్రాలు కూడా సరిగా కప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. అంతేకాకుండా ఆయన ఎలా ఉన్నాడంట, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవలంగా ఉంది. మనం ఎంతో తల వెంట్రుకలు మీరు విరబోసుకోవద్దు, ఆయన తల వెంట్రుకల్లో కూడా ఎంతో అందం కలిగిన దేవుడుగా ఉన్నాడు. అంటే మనం ఆ పనే చేస్తూ ఉన్నాం ఇప్పుడు. అంతేకాకుండా తన పిల్లలకు కూడా నేర్పించటం అయిపోయింది. ఇంతకుముందు ఏం చేసుకోకపోయినా పౌడర్ రాసుకున్నందుకు భయపడి సేవకులు దాక్కునే వాళ్ళం, ఎందుకంటే వాళ్ళు ఏమైనా బాధపడతారు అని భయపడే వాళ్ళం అనమాట. అలాంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు మన పరిస్థితులు వేరుగా అయిపోయినాయి. ఇక్కడ మనం చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వల్లే ఉన్నాయి. మన నేత్రాలు ఆయన జ్వాలలు. ఆయన ప్రతి చోట సంచరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపుదల్లో మనం ఉన్నాము. అటువంటి సుందరమైన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు. కానీ ఆయనకి కోపం వస్తే దహించు అగ్నిగా ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే మన దేవుడు మన పక్కనే ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మనం ఏం చేసినా కానీ సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరైచున్న అపరంజితో సమానంగా ఉన్నాయి. ఆయన దివ్య రూపాన్ని మనం వర్ణించలేము, వివరించలేము. కానీ అటువంటి దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. ఆయన స్వరము విస్తారమైన జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను,
ఆయన నోటి నుండి రెండంచులు వాడి గల ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది. ఆయన ముఖం మహా తేజస్తో ఉంది. ఆయన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అంతే. ఎక్కడ ఉండాలమ్మా? ప్రభు దగ్గర, మనం పాదాల దగ్గర ఉండాలా. ఆయన్ని మనం ఘనపరిచే వాళ్ళంగా ఉండాలా, కొనియాడే వాళ్ళంగా ఉండాలా. అంతేగాని ఆయన్ని భయపడకుండా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని మనం అనుకోలేకుండా, భయపడకుండా అంటున్నాడు ఉంటున్నాం. షులుమతి అంటుంది, అంతమందిలో కూడా నా ప్రియుని నేను గుర్తుపడతాను, ఆయన సుందరుడు అని తెలియజేస్తుంది. ప్రభువుని గురించి వర్ణిస్తుంది, వివరిస్తుంది. ఆమె ఎంతో గొప్పగా వివరిస్తుంది. మన ప్రభుని మనం ఆరాధనలో ఎలా వివరిస్తున్నాం, ఎలా గనపరుస్తున్నాం. మనం ఆయన కొనియాడే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే షూలమితో చూస్తే ఆమె సొలొమోన్ రాజు గురించి, షూలమతి గురించి చెప్పబడుతుందని చెప్తాము. ఇక్కడ సొలొమోన్ రాజు ఎంతో ఘనుడుగా ఉన్నాడు. ఆయన గురించి మనం వివరించడానికి ఎంతో, అటువంటి రాజు లేడు, ఇంకా పుట్టాడని కూడా ప్రభు చెప్పాడు. అటువంటి రాజుని ఆమె ఎలా వివరిస్తుంది, ఎలా వర్ణిస్తుంది, ఎలా ఆయన్ని ఇచ్చేస్తుందో మనం చూస్తున్నాం. ఒక సేవకుడు చెప్పాడు, ఈ ఈ రాజు ఒక రాజ్యము, అటువంటి రాజ్యం ఇంతవరకు అంత ఘనత పొందిన వాళ్ళు లేరు అని చెప్తున్నారు. అటువంటి రాజుని గురించి ఆమె వివరిస్తుంది. మరి మన ప్రభు రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభులు ప్రభుగా ఉన్నాడు, అత్యున్న సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన వంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి ఆయనని ఎలా మనం వర్ణిస్తున్నాం, ఎలా మనం వివరిస్తున్నాం, ఆయన ఎలా ఘనపరుస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నాం, ఆయన పాదాల దగ్గర ఎలా ఉన్నాం? మనం భయపడుతున్నామా? భయపడే వాళ్ళంగా మనం ఉండాలా. ఇక్కడ మనం పరంగీతల్లో 7:12 చూస్తే, నేను పెందలగానే లేచి ద్రాక్షారస పొదలు ద్రాక్షవనం దగ్గరికి పోదాము, ద్రాక్ష వల్లు చిగురించినవో లేదో, పువ్వులు వికసించినవో లేదో చూద్దాం. మనం పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలా. ప్రభు కొరకు అనేక ఆత్మల్ని అగ్నిలో నుంచి లాగినట్టుగా చూసే వాళ్ళంగా ఉండాలా. అంతేకాకుండా ఆ ప్రభు కొరకు పనిచేసే వాళ్ళంగా ఉండాలి. అవి మనం వాక్యము చెప్పి వచ్చిన తర్వాత ఎన్నో దండయాత్రలు చేస్తూ ఉంటాం. అవి అక్కడ ఫలించినవో లేవో, అనేక ఆత్మలకి వాక్యం అందించి ఉంటాం. అవి ఫలించినయో లేదో అని మరలా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. ఆత్మలో కనిన వాళ్ళని మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. వాళ్ళ కొరకు మనం మొరపెట్టుకోవాలా. అనేక ఆత్మల్ని మనం సంపాదించుకునే వాళ్ళంగా ఉండాలా. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రసంగిలో ఇక్కడ చూద్దాము, 1వ రాజుల్లో కూడా మనం చూడగలము. ఈయన ఎంతో గొప్ప రాజు. ఈయన గురించి ఏమని రాయబడిందంటే, ఇక్కడ చూద్దాము. ఆ 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 22వ వచనం నుంచి 34వ వచనం వరకు చూడొచ్చు. ఆయన భోజనము బల్ల దగ్గర ఎంతో దేవుడు ప్రేమించాడు. సొలొమోన్ రాజుని ఆతిథ్యాన్ని పెట్టాడు. ఆయన్ని అంతగా ప్రేమించుకున్నాడు, రాజుగా ఏర్పరచుకున్నాడు. మందిరం కడతానన్నప్పుడు, తండ్రిని కట్టొద్దు, నువ్వు రక్తం చిందించావు నీ చేతులతో, కాబట్టి నీ నడుము నుండి, నీ గర్భం నుండి పుట్టిన బిడ్డను నేను తీసుకొని ఆ బిడ్డ ద్వారా మందిరం కట్టిస్తానన్నాడు. మందిరం కట్టించాడు. ఆయనకి రాజ్యం ఇచ్చాడు. ఆయన రాజ్యము తిరుగులేనిదిగా ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన భోజన పంక్తి దగ్గర మనం చూస్తే అనేకమైనవి ఆయన భోజనం బల్ల దగ్గర ఉంటాం మనం చూస్తున్నాం. గోధుమ పిండి ఉంది, ముతక పిండి ఉంది, కొవ్విన ఎడ్లున్నాయి, తర్వాత అంతేకాకుండా జింకలు ఉన్నాయి, ఎర్ర దుప్పులు ఉన్నాయి, కొవ్విన బాతులు ఉన్నాయి. గాజా నుండి యువతల రాజులందరికంటే ఆయన యూఫ్రటీస్ దగ్గర నుంచి గాజా వరకు పరిపాలించాడు. రాజులందరికంటే అతడు అధికారిగా ఉన్నాడు. అతని కాలంలో నలుదిక్కుల నెమ్మది కలిగి ఉంది. యూదా, దాను, బెర్షబా కింద ద్రాక్ష చెట్ల కింద ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. అటువంటి రాజుగా దేవుడు ఆయన్ని ఏర్పాటు చేశాడు. అటువంటి రాజు గురించి షూలమితి వివరించడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన 32వ వచనంలో చూసినట్టయితే 1వ రాజులు 4వ అధ్యాయం 32 నుంచి 34 వరకు చూస్తే అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు చెప్పాడు. లెబనోను దేవదారులో ఉండే వృక్షాలన్నిటి గురించి ఆయన రచించాడు.
మృగాల గురించి, పక్షుల గురించి, ప్రాకు జంతువుల గురించి ఆయన రచించాడు. ఆయన జ్ఞానం మాటలు తెలుసుకోవటానికి రాజులందరూ వస్తున్నాడు. అటువంటి రాజుగా ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డలు సత్ప్రవర్తన కలిగి ఉంటే నేను వాళ్ళని రాజుగా ఉంచుతాను, వాళ్ళకి నేను దీపాన్ని ఉంచుతానని ప్రభు సెలవిచ్చటం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం 1 రాజులు 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 29:30లో చూస్తే, నీ నేత్రము రేం పగులు తెరవబడి ఉండును, ఇశ్రాయేలు ఈ స్థలం ఎదుగు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానంలో ఆకాశం అందుండు, నువ్వు విన్నపములు అంగీకరించమంటున్నారు. సొలొమోన్ రాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము గురించి? ప్రభా నాయన నువ్వు ఇక్కడ ఉండయ్యా, అంతేకాదు ఎవరైనా వచ్చి కష్టం వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ మొర ఆలకించమంటున్నారు. మరి ఇప్పటికి కూడా అది వాళ్ళకి ఇజ్రాయెల్కి ఎంతో నమ్మకమైనదిగా ఉంది. వాళ్ళు అలాగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ యెరూషలేము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయన చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన ప్రజల కోసం చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ షేబా దేశపు రాణి వచ్చింది 10వ అధ్యాయం 1 రాజులు 10వ అధ్యాయంలో. ఆమె గంధవర్గాలు తీసుకుంది, ఎంతో దూరం నుండి వచ్చింది. కానీ ఆమె చెప్తుంది ఆ 2వ వచనంలో, 3వ వచనంలో, 4, 5లో మనం చూస్తే బల్ల దగ్గర, భోజనం బల్ల దగ్గర కూర్చున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మనం చాలా మంది ఆరాధనకు వస్తా ఉన్నాం. ఆరాధనకు వచ్చినప్పుడు మనం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలా, ముందుగానే సిద్ధపడాలా. తర్వాత అడావుడిగా రావడం, ఆరాధన చేయటం, లేకపోతే రొట్టె తీసుకున్న తర్వాత వచ్చి రసం తీసుకోవటం, అప్పుడు అడగటం, అటువంటి అన్ని కూడా దేవుణ్ణి, అది మనం నిదానంగా ఆరాధించలేము, ఎంతో తొందరపడుతూ ఉంటాం. కానీ ఏం చెప్తుంది, నీ బల్ల దగ్గర ఉన్న వాళ్ళు, అయ్యా నీ పరిచారకులు నీకు భోజనం బల్ల అందించే వాళ్ళని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది, నాకు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు, దేవుని నామము గణపరచబడుగా. కానీ ఆయన పరివారాన్ని చూసి దేవుణ్ణి స్తుతిస్తుంది. సంఘంలో మనం ఎలా ఉన్నామా? మనం ఎప్పుడు కూడా సంఘానికి వచ్చినట్టయితే మన కుర్చీలు చూస్తే ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంకుల్ వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, మీరు ముందు కూర్చోండి, తర్వాత వెనక వచ్చే వాళ్ళే కూర్చుంటారు, లైన్లుగా కూర్చోండి. అప్పుడు కిందే కూర్చున్న వాళ్ళం, కుర్చీలు లేవు, వరుసగా లైన్ ప్రకారం కూర్చోవాలా. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే కుర్చీల్లో మనకు అనుకూలమైన చోట, ఫ్యాన్ ఉన్న చోట, తర్వాత చివర్లలో మనం కూర్చుంటా ఉంటాం. మొదల్లోనే అంటే వెనక్కి వెళ్ళలేక, లోపలికి వెళ్ళలేక పోతా ఉంటాం. అంటే ఒక క్రమం అనేది మనలో లేదు. సరే సేవకుడు చెప్పినప్పుడు గొనిగి ఆ రొట్టె వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే సమాధానం లేకుండా, మనకే నెమ్మది లేకుండా అయిపోతున్నాం అనమాట. అంటే మనం క్రమశిక్షణ కలిగి ఉండాలా, భయంతో కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలా ఆరాధనకు వచ్చినప్పుడు. అటువంటిగా మనం చేసినప్పుడు దేవుడు కనపరచబడతాడు, ఆయన నామం కనపరచబడుతుంది. ఎవరో ఒక అన్యురాలు వచ్చింది, ఆయన నామాన్ని గనపరచడానికి వచ్చింది. ఆమె వినింది, సొలొమోన్ రాజుని ప్రశ్నలు వేసి ఆయన్ని తక్కువ చేయాలనుకొని వచ్చింది. కానీ ఆమె దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతిస్తుంది. ఆమె రాజ్యంలో ఇప్పటికి కూడా ఎన్నో మందిరాలు ఉన్నాయంట. ఆ మందిరాల్లో ఎంతో భయంతో, భక్తితో, వణుకుతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారని సేవకులు చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం భయభక్తులు కలిగి ఉండాల. ఇక్కడ మనం చూసినట్టయితే 1 రాజులు 11వ అధ్యాయంలో మనం చూస్తే, రాజైన సొలొమోను ఫరో కుమార్తె కాకుండా అనేకమైన కుమార్తెల్ని వివాహం చేసుకోవటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన గురించి ఏమని రాయబడిందంటే, కామాతృత గలవాడై ఉంచుకొని వచ్చాడు. అబ్బా, ఎంత భయంకరమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినమ్మా. ఒక భక్తి గల బిడ్డ దేవుడు అతను పుట్టినప్పుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయనకి ఎంతో మహిమ ఇచ్చాడు, ఎంతో ఘనత ఇచ్చాడు, ఆయనకు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తర్వాత ఆయుష్ ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పటికి కూడా ఆయన ప్రవర్తనలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో మనం గమనించినట్టయితే భయంతో మనం వణికిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన వృద్ధుడైనప్పుడు, మొత్తం ఆయనకి 1000 మంది ఉన్నారు. తర్వాత వృద్ధుడైనప్పుడు వాళ్ళు యెరూషలేము ఎదురుగానే
దేవతా స్తంభాలు కట్టించారనమాట. ఎంత భయంకరమైన పరిస్థితి. చాలా సార్లు మనం అనుకుంటాము అన్యులు వచ్చారు, అన్యులు చేసుకున్నాము, అందుకని ఇలా అయిపోతున్నాం అనుకుంటున్నాము. కానీ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే సంఘానికి కాపర్లుగా ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చేసుకొని ఆ కుటుంబంలో క్రమశిక్షణ ఉందని చేసుకున్నాక ఆ ఇంట్లో వాళ్ళు ఇటువంటి విగ్రహారాధకుల కంటే అన్యాయంగా అయిపోయి ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండట్లేదు, వాక్యం ఉండట్లేదు, సంఘానికి పరిగెత్తి వెళ్ళి వాక్యాలు వినటం లేదు, తర్వాత వారకొడుకులకి వెళ్ళటం లేదు, అసలు ఆరాధనే లేదమ్మా వాళ్ళ జీవితంలో. వాళ్ళ పిల్లలకి కుటుంబ ప్రార్థన లేదు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళకే పరిశుద్ధ గ్రంథం తెలియదు, ఇంకా బిడ్డలకి ఏం చెప్తారు? మనం అనుకుంటున్నాం అన్యులు సొలొమోను రాజుని మార్చేశారు, తిప్పేశారు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన గృహాల్లో జరుగుతుంది. మన పిల్లల్ని కూడా క్రమశిక్షణ లేకుండా పెంచుతా ఉన్నామా. ఏమనుంది బైబిల్లో? మీ భయం లేకుండా మీరు కానీ భయం కలిగి ప్రవర్తిస్తే మీ భర్తలు మీ ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని వైపు తిరుగుతారని ఉంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలను చూసి మగపిల్లలు భయపడిపోతున్నారమ్మా. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళటానికి కూడా భయపడిపోతున్నారు. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరి అన్యులు మలుస్తున్నాం అనుకుంటున్నాం. మనం అనుకుంటాం ఒక క్రైస్తవుడు చనిపోయాడు అంటే ఎంతో ఏడుస్తున్నాం, ఎంతో విలపిస్తున్నాం, ఎంతో విజ్ఞాపన చేస్తున్నాం. కానీ మన సంఘాల్లో బిడ్డ తరం దేవుణ్ణి వెంబడించలేకపోతా ఉంది. కుటుంబాలు అన్యాయంగా పాడైపోతా ఉన్నాయి. ఆడపిల్లల్ని భయం లేకుండా, భక్తి లేకుండా ఎంతో సుఖాసక్తి కలిగిన బిడ్డలుగా పెంచేసి క్రైస్తవ కుటుంబాల్లోకి పంపించేసి ఆ విధంగా కుటుంబాలు పాడైపోయి కళ్ళతో చూసి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో శాపగ్రస్తుల పట్టికలో ఉంది కదా, మీరు అన్యులకు ఇచ్చినప్పుడు కన్యలు కారుస్తారని. కానీ రక్షింపబడ్డామని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంట్లోకి వచ్చిన బిడ్డల వలన అటువంటి కన్నీరు కార్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు తొలగిపోతా ఉన్నాయి. అన్యులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళు నమ్మకంగా ఉంటున్నారు, హత్తుకుంటున్నారు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ సొలొమోను రాజు ఇంత జ్ఞాని, ఇంత ఐశ్వర్యం ఉంది, కానీ ఏం లాభం? మొత్తం ఆయన పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్టయితే దేవుడు ఆయనకి 9వ వచనంలో చూస్తే అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఈ ఇతరుల దేవుల్ని వెంబడించొద్దని ఆజ్ఞాపించాడు. కానీ అతని హృదయము ఆ దేవుని దగ్గర నుంచి తొలగిపోయిందంటమ్మా. చూసారా ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో చూడండి. దేవుడే ఆయనకి ఆజ్ఞాపించాడు, దేవుడే ఆయనకి చెప్పాడు, నువ్వు ఇలా తొలగిపోతున్నావు కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు ఆయన ఎటువంటిది చేసుకోకుండా హృదయాన్ని తొలగించుకున్నాడు. ఆజ్ఞకి లోబడిన వాడుగా లేకుండా పోయాడు అనమాట. తర్వాత మనం చూసినట్టయితే అతడు దేవుడు కోపించినప్పుడు అతనికి రాజ్యాన్ని నేను 2 భాగాలుగా చేస్తాను, నీకు కొంత మాత్రమే ఇస్తాను, 2 గోత్రాలు అని చెప్పాడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నామా ఇక్కడ మనం చూసినట్టయితే 35వ వచనంలో 36వ వచనంలో చూస్తే నేను దావీదు నిమిత్తము, నీకు నా సేవకుడైన దావీదు నిమిత్తము ఎల్లప్పుడూ ఉండునట్లుగా నీకు దీపాన్ని ఉంచుతాను అని చెప్తున్నామట. నీకు ఒక గోత్రాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఎందుకు? దావీదుని బట్టి, తండ్రి ఈయన్ని బట్టి కాదు. ఎంతో భక్తి కలిగిన వాడు, అసలు మందిరాన్నే కట్టించడానికి యోగ్యుడు అనుకున్న వాడిని చూసి ఇలా అయిపోవటం ఎంతో విచారకరంగా ఉంది. కానీ మన కళ్ళ ముందు ఎంతో విపరీతాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ అవన్నీ మనం చూడాల్సి వస్తా ఉంది. తర్వాత 1 రాజులు 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 7వ వచనం 8వ వచనంలో చూస్తే ఆయన కుమార్ని చూసినట్టయితే పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిపించి వాళ్ళ ఆలోచన చొప్పున నడుచుకోవటమే కాకుండా 13వ వచనంలో పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చొప్పున వారిని కఠినంగా ప్రత్యుత్తరమేమని, వాళ్ళు కఠినమైన సేవలు చేయమని, వాళ్ళ తండ్రి బెత్తంతో చేస్తే ఈయన కొరడాలతో కొట్టమని చెప్తున్నామంట. అంటే ఎటువంటి సంఘంలోకి దయ లేకుండా పోయింది. తర్వాత ప్రేమ లేకుండా పోయింది. ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మనకు తెలియట్లేదు. ఎవరికి బాగుందో ఎవరికి బాగలేదో తెలియకుండా పోయింది. తర్వాత ఎవరు కష్టంలో ఉన్నారో తెలియకుండా పోతుంది. ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో తెలియట్లేదు. ఎవరు అనారోగ్యాలతో ఉంటున్నారో తెలియదు. నా వరకు నేను వచ్చాను, క్రమంగా వస్తున్నాను, వారకుడిగలకు నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నాము. లేకపోతే మాటలు చెప్పుకుంటా ఉన్నాం ప్రేరేపగానే. ఎవరి గురించి? మీలో
అనేకమైన సనుగులు గుసగుసలు ఉన్నాయని చెప్తున్నాడు భక్తుడు. కాబట్టి మనలో ఏమున్నాయంట, గుసగుసలు ఆడుకుంటున్నామంట ప్రార్థన అయిపోతే. ఒక 5 నిమిషాలు వాక్యం చేస్తే కూర్చోలేకపోతున్నాం అమ్మ. కానీ వాక్యం అయిపోయినాక ఒక గంట సేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటా మందిరంలోనే ఉంటున్నాం. అంటే దేవుడు దాన్ని లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. ఈ బిడ్డ వలన మందిరంలో ఎటువంటి ఇబ్బందులు, రాజ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 13, 14లో మనం చూసినట్టయితే సొలొమోను కాలంలో మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ మనం చూస్తే బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచి బూరలు ఊచుండగా వాళ్ళు పాటలు పాడుతూ ఏకస్వరంతో పాటలు పాడినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును అని ఆయన్ని స్తోత్రించినప్పుడు మేఘము యెహోవా మందిరం నుండి నిండెను, తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. ప్రభు మందిరాన్ని మహిమతో నింపబడింది. ఈయన కాలంలోనే ఆయన యాజకుల్ని నిర్మించాడు, పాటలు పాడాడు, దేవుని స్తుతించాడు, ఆయన కృపను కొనియాడాడు. కానీ అటువంటి పరిస్థితులు ఎలా తారుమారైపోయినాయో మనం గమనించుకోవాలా. మనం అనుకుంటున్నాం ప్రభా మేము చాలా బాగున్నాము, కానీ వేరే వాళ్ళే బాగలేదు అనుకుంటున్నాం. ప్రభా అంటున్నాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నాకు అసలు అది ఇష్టం లేని పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. మనం అనేకులు బీడు భూములు దున్నుతున్నారమ్మా, అనేక వేరే భాష రాని భాష దగ్గరికి వెళ్ళి బిడ్డలు ఉంటున్నారు, వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు మన కుటుంబాలే కూలిపోతా ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయగలము? ఏకాభిప్రాయం లేదు. తర్వాత జీతం మీద భార్యలకి అధికారం వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బుతోటి సేవకు కూడా డబ్బులు ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ భోగెచ్చల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు తీర్చుకుంటా ఉన్నారు. అంటే ఈ మహిమ తగ్గిపోతా ఉంది. ప్రభువుని స్తుతించటానికి హృదయపూర్వకంగా వీళ్ళు స్తుతించారు, ఆయన్ని స్తోత్రించారు. ఆయన మందిరంలో తేజస్సుతో నిండిపోయింది. ఆ మందిరం ఆ ఏకాత్మ, ఏకతాత్పర్యం, ఏకభావం కలిగిన మందిరంలో అటువంటి స్తుతి చెల్లించినప్పుడు యాజకులు కూడా నిలవలేనటువంటి మేఘం అక్కడ నిలబడినప్పుడు వాళ్ళు తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అటువంటి పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఏకాత్మతో ప్రార్థించాలా. మనం ఏమేమో పదవుల కోసం, మన గొప్ప కోసం చాలా మంది పెద్దల మాట వినకుండా యవనస్తుల మాటలు వింటూ సంఘాన్ని చెదరగొట్టేసి ఎట్లంటే అట్ట సాక్ష్యం కలిగి సంఘానికి ఇదైపోతా ఉన్నారు. ఆయన మహిమతో నిండిన సంఘం, దేవుని సంఘం, ఆయన భీకరుడు. ఆయన కానీ లెగిస్తే, ఆయన మందిరాన్ని పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మీ దేహమే దేవునికి ఆలయంగా ఉంది, కాబట్టి మీరు ముందు మీ దేహాన్ని భద్రపరచుకోమని చెప్తున్నాడు. షులమతి చెప్తుంది, నేను మందను కాస్తున్నాను అని చెప్తుంది. ఆమె తన తన మనసుని తన ఆధీనంలో ఉంచుకుంది, ప్రభు తట్టు తిరిగింది, ప్రభు కోసం జీవించటం నేర్చుకుంది. కానీ మనము ప్రభు తట్టు తిరగాల, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించాల. అప్పుడు ఆయన మహిమను మనం చూస్తాం, ఆయన కృప మన పైన కుమ్మరించబడుతుంది. మరేం చెప్తున్నాడు దేవుడు, అమ్మా నువ్వు కృప పొందావు, మనం కృప పొందిన వాళ్ళంగా ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మీకాలను చూస్తే విగ్రహాలు తెచ్చుకొని తన భర్త రూపంలాగా చేసింది. అంతేకాకుండా దానివలన ఆమె ఇంకా శారీరక విషయాల్లోకి వెళ్ళిపోయి తన భర్తను కూడా హీనపరిచింది, మందసాన్ని గౌరవించలేకపోయింది, దేవుని మందసాన్ని గౌరవించలేకపోయింది. అమ్మా మనం మందిరానికి వెళ్తున్నాము, కానీ మందిరంలో కొంతమంది ఒక్క సెకండ్లో మా పక్కనే కూర్చొని ఉంటారు, మరి ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు, అందరి గురించి తెలుసుకుంటారు. ఎవరు ఏ చీర కట్టుకుంది చెప్పగలరు, ఎవరు ఎటువంటిది అలంకరించుకొచ్చారో చెప్పగలరు, కానీ వాక్యం ఏం చెప్పారో వాళ్ళకి తెలియదమ్మా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ మీకాలు ఒక సౌలు రాజు, బెన్యామీను గోత్రికురాలు అయినా కానీ ఆమె తన భర్తను దూషించటం వలన, ఆ మందసం దగ్గర నాట్యమాన్ని భర్తను దూషించింది,
అందుకే ఆమె గర్భము మోయబడింది. వాళ్ళు చేసిన విగ్రహాలు, వాటి వల్ల తెచ్చుకున్న విగ్రహాల వలన అసలు ఒక బెన్యామీన్ గోత్రికురాల దగ్గరికి ఎందుకు విగ్రహాలు వచ్చాయి? ఆమె ఏమైనా అన్యురాలా? కానే కాదు, ఆమె దగ్గర విగ్రహం ఉందన్నమాట. అటువంటి విగ్రహాలు మన దగ్గర ఉన్నాయా? ఉంటే అప్పుడు ప్రభుకి మనం ఏమైనా మహిమగా ఉంటున్నామా? అట్లాగే రాహేల్ కూడా మనం చూసినట్టయితే 30 అధ్యాయంలో మనం చూస్తే ఆమె కూడా 31 అధ్యాయంలో చూస్తే ఆమె విగ్రహం తెచ్చుకుంది. దానివల్ల ఏం లాభమైందమ్మా? యాకోబు చెప్తున్నాడు, వాళ్ళ ప్రాణం పోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు బ్రతకూడదు, అంతే, మరణాన్ని పొందటానికి కారకులయ్యారు. కానీ దాని వలన వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదం లేకుండా పోయిందనమాట. ఇక్కడ మనం చూసే సమయాల్లో చెప్తాడు, మీరు విగ్రహాలు అంటున్నారు కదా. 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 23లో 15-23లో చూసినట్టయితే మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించటతో సమానం. మనం ఎప్పుడైతే మూర్ఖులంగా, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకును, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటది. ఎప్పుడైతే మూఢత్వం మనలో ఉందో ఆ మూఢత్వం వలన మనం ఆ ఇంటిని పెరికి వేసుకునే వాళ్ళంగా ఉన్నాం. మనకేం విగ్రహాలు లేవనుకుంటున్నాం మనం, కానీ మన హృదయంలో మూఢత్వం ఉంది. దానివల్ల మనం విగ్రహాలను కలిగి ఉన్నాం. మనం ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అటువంటి జీవితం మనకి లేనే లేదు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో మనం చూస్తే 2లో సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యము జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన హృదయము జ్ఞానోక్తులు వినటానికి అనేకులు వచ్చేవాళ్ళంట. భూపతులందరూ, ప్రజలు కూడా వచ్చేవాళ్ళంట. మనం దేన్ని బట్టి గర్విస్తున్నాం? మనం అనుకుంటాం మాకు మంచి గృహం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ధనం ఉంది, మంచి కారు ఉంది. ఇంతకు ముందు కారు కొనుక్కుంటే భయం వేసేది. అప్పుడు పిల్లలు ఇద్దరినే తీసుకోకుండా మేము బండి మీద నలుగురు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటే, ప్రభా మాకు ఒక కారు దయచేయ్యా అన్నప్పుడు, నాయన ఏదైతే మనకి తక్కువ కారు ఉంటుందో ఆ కారు కొనుక్కుందాం అంటే, అమ్మా మేమిద్దరం బలం గల్ల వాళ్ళమి కాబట్టి మేము ఈ మారుతిలో పోలేము, ఇంకొంచెం పెద్దది తీసుకుందాము అమ్మ అని చెప్పి దానికంటే కొంచెం మంచిది తీసుకున్నాం. ఎందుకంటే మనం బెంజ్ కార్లో పోవచ్చమ్మా, కానీ అది కాదు, ప్రభు లెక్క అడుగుతాడు. మనం అనుకుంటున్నాం అందరిలోకి ఇప్పుడు సంఘాలు ఏమని చెప్తున్నామా, ఈ ఈ ఈ సంఘంలో పెద్ద కారు కలిగిన వాళ్ళు వీళ్ళు, ఈ సంఘంలో ఇంత మంచి ఇల్లు కలిగిన వాళ్ళు వీళ్ళు, ఇంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళు వీళ్ళు, ఇంత అందగత్తెలు వీళ్ళు, ఇంత చదువుకున్న వాళ్ళు వీళ్ళు. అమ్మ మా చిన్న కాలంలో మేము ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు. ఎవరు ప్రార్థనా పరులు, ఎవరు వాక్యాన్ని బాగా ధ్యానిస్తారు, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరు నోటిని ఆధీనంలో ఉంచుకుంటారు, ఎవరు సంఘంలో పరిచర్య చేస్తారు అనేది మాకు తెలుసు. కానీ ఇవన్నీ నేను సిటీలోకి వచ్చాక చూశాను. ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాము. ప్రభువుని ఇంకా మనం ప్రభు కార్యాలు మనం చూడగలుగుతామో లేదో, ఆయన్ని ఘనపరచగలుగుతున్నామో లేదో తెలియదు, కానీ ఇటువంటి కార్యాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకా ఇంకొకటి వచ్చిందమ్మా, ఏ బిడ్డలు ఫారెన్లో ఉంటారో అదొక గొప్ప, అది దేవుడు ఇస్తే ఈయనండి, మనకెందుకు అవి ప్రభు ఇచ్చాడు, ఆయన ఇష్టమైంది ఇచ్చాడు, అంతేగాని వాళ్ళు పోయారని మనం కూడా పోటీ తత్వంతో అన్ని అమ్ముకొని పోవాల్సిన అవసరం మనకు లేదు. ప్రభు మనకి ఇచ్చాడు, మనం ఎలా ఉండాలా? ఆయన్ని హత్తుకోవాలా, ఆయన కృపను మనం చూడాలా, ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని ఘనపరచాలా, ఆయన సేవలో పాల్గొనాలా, అనేక ఆత్మలు రక్షించుకోవాలా. అంతేకాదమ్మా, సంఘంలో అనేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం గమనించుకోవాలా. తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అసలు తిండికి కూడా లేక వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఆ సంఘంలో బహిరంగ సేవ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి బిడ్డలకి తోడుగా ఉండాలా. వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, ఎరుకులు ఉన్నాయి, మీరు పోలేకపోతే పోయే వాళ్ళని పంపించమని ప్రభు చెప్తున్నాడు. మనం ఇటువంటి ఆలోచించలేక ఎప్పటికీ ఈ రోజు ఫంక్షన్ లో కనిపించిన చీర ఇంకోసారి కనిపించకూడదు అంటే, ఈ రోజు కనిపించినవి మనకి ఇంకోసారి ఇట్లా శారీరకమైన విషయాల్లో మనం పోటీ పడుతున్నాం, కానీ ఆత్మీయ విషయంలో మనం పోటీ పడలేకపోతున్నాం. అందుకే మన ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది. తరం వెంబడి తరం
వాళ్ళు కూడా మనలో ఏం చూడట్లేదమ్మా, ఏం చూడట్లే. ఒక అమ్మాయి దగ్గర యవ్వనస్తురాలను చూస్తే ఉదయాన్నే వాళ్ళ అత్తమ్మ వెళ్ళి చూస్తే మంచం మీద అటు ఇటు పండుకొని పిల్లలకి కూడా తిండి పెట్టుకోకుండా స్నానం చేయకుండా అత్తగారి ఇంట్లో చక్కగా పండుకొని ఉంది. అంటే అత్తగారు వండి పిల్లలకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఏమి నేర్పిస్తున్నాం మనం బిడ్డలకి? తండ్రి ఏమంటున్నాడు, నేను పార్సల్ తెచ్చిస్తామా, నువ్వు చదువుకో. తల్లి ఏమంటుంది, అమ్మ ఎటో వండుకుంటున్నావు, నువ్వు తిను. ఇంతే, ఇదే చెప్తున్నాం కానీ పిల్లలకి ఒక క్రమశిక్షణ, ఒక మాదిరి ఏమి కూడా మనం నేర్పించుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. ఇప్పుడు మొన్న సేవకుడు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎట్లా ఏడుస్తున్నా అంటే, అమ్మా మేము విశ్వాసాన్ని ఒక బిడ్డను తెచ్చుకున్నాము, ఆ సంఘ కాపరి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామమ్మా. అసలు దేవుడు ఏమంటున్నాడు? రోమపత్రికలో ఉన్న స్త్రీలు సమాధుల్లోకి వెళ్ళిపోయారంట. వాళ్ళు కట్టబడిన సమాధులు ఉంటే ఆ భక్తులు చంపుతారని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుంటుంటే వాళ్ళు తెలియక ఇంకొక సమాధిలోకి వెళ్ళిపోయేవాళ్ళంట. అట్లా అట్లా వెళ్ళిపోతుంటే ఈ స్త్రీలు వెళ్ళి భోజనం అందించి వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళంట. అట్లాంటి సేవ మన కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. కానీ మనం ఎలా ఉన్నామంటే ఈ లోకం గురించి పరిగెత్తే వాళ్ళంగా ఉంటున్నాం. ఎంత దూరం పరిగెత్తామమ్మా? ఏమున్నాయి ఇవి? సరే, మనం ఒకరోజు మరణించాలా, ప్రభు దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం వెళ్తాయంట? మన క్రియలు మాత్రమే మనకి వెళ్తాయంట. మరి మనం ఏం తీసుకెళ్తాం? ప్రభుని అడిగి, ప్రభు ఇది ఒక్కటన్నా తీసుకొస్తామంటామా? ఏమి లేదు. కానీ మనం దేనికోసం ప్రయాసపడాలా? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము? అసలు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? చేసుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అసలు కుటుంబ ప్రార్థనే లేదు. మన పిల్లలు మనలో ఏం చూస్తున్నారు? మనలో ఉన్న భక్తి ఏం చూస్తున్నారు? సుఖాశక్తిని చూస్తున్నామా, లేకపోతే మనలో ఉన్న భక్తి ప్రయాసం చూస్తున్నారా? ఇంట్లో మనం చేసే పరిచర్యను ఆ బిడ్డలు చూస్తున్నారా? మనం ఏ విధంగా ఉన్నామో ప్రభు దగ్గర మనం చూడాలా. ఆమె అంటుంది, నేను గుడార జీవితం జీవించాను అంటుంది. అక్కడ చూసినట్టయితే అక్కడ గుడారంలో కీర్తనలు 91లో మనం చూస్తే, ఇక్కడ 10వ వచనంలో చూస్తే, ఆ గుడారంలో ఉన్నప్పుడంట ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. మనం హెబ్రీలో చూస్తాం కదమ్మా, వాళ్ళు గుడార జీవితం జీవించారు. ఎందుకంటే స్థిరమైన పునాది మనకి ఇక్కడ లేదు, నివాసం ఇక్కడ లేదు, కాబట్టి వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు. వాళ్ళు గుడారాల్లోనే జీవించారు. కానీ ఆయన గుడారం కింద, ఆయన రెక్కల కింద మనం ఉన్నట్లయితే అప్పుడు మనకేముందమ్మా? ఏ తెగులు లేదు, అంతేకాకుండా అపాయం ఏమీ లేనే లేదు. అంతేకాకుండా ఆయన దూతలు మనకి కావలుండి కాపలా కాసే వాళ్ళుగా ఉన్నారు. అటువంటి ఆశీర్వాదకరమైన మార్గంలో నుండి తొలగిపోయి మన సొంతగా మనం చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వలన ఎంతో నష్టపోయే వాళ్ళంగా ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 118లో చూస్తే 15వ వచనంలో, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహనాద గీతం వినపడుతుంది. నీతిమంతుల గుడారంలో ఏం వినపడుతుంది? రక్షణ గురించిన సునాద గీతం. మరి చిన్నప్పుడు మనకి అన్నం పెట్టమంటే నాన్నోళ్ళు అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆ కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే భోజనాలు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఉందమ్మా? అసలు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? ఒక ఊర్లోనే ఉంటున్నాం, 10 చోట్ల ఉంటున్నాం. కానీ అసలు కుటుంబంలోనే మన పిల్లలు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భోగేచ్చులు ఎక్కువైపోయినాయి. వేరుండగోడు వారు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ విధంగా ఉండలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. అసలు అత్తమామలు ముఖాలు చూడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారమ్మా. అసలు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారో, అసలు భర్త మాట వినాలంట కానీ అత్తమామ మాట వినకూడదంట. అసలు వాళ్ళు వాళ్ళ జీవితంలోనే ఉండరంట. అంటే వాళ్ళు పెంచి పెద్ద చేసి వీళ్ళ చేతుల్లో పెట్టేశారనమాట. అంటే విశ్వాసి కుటుంబంలోనే ఇటువంటి పద్ధతులు, లోకంలో లేని పద్ధతులు వీళ్ళు చేస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం ఆశీర్వాదం ఏమైనా పొందగలుగుతున్నామా? అసలు వాక్యం తెలుసా? ప్రార్థన ఉందా? ధ్యానం ఉందా మన దగ్గర? ఇక్కడ అవన్నీ లేకపోవటం వలన ఇవన్నీ నష్టాలు మనం కలిగి ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రసంగి 12లో ఆయన చూస్తే గూఢమైన ప్రతి అంశం గురించి 14లో విమర్శ చేయబడును. ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకొస్తాడు. అసలు
ఓ మనకి పరిస్థితి, కుటుంబ పరిస్థితి బాగోట్లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఓ, సమాజంలోకి వచ్చి వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎందుకమ్మా అదంతా? ఆ పరిస్థితులు ఎందుకు? అది పైకి ఒకలాగున, యాకోబు చూస్తే పైకి ఒకలాగున్నాడు, లోపల ఒకలాగున్నాడు. ఇలాంటి విశ్వాసుల ముందు విశ్వాసుల్లాగున్నాం, కాకుల ముందు కాకుల్లాగా, పావురాల ముందు పావురాల్లాగా జీవిస్తా ఉన్నాం. ప్రభు అది ఆయన తీసుకొస్తాడంట, ఆ తీర్పులోనికి తీసుకొస్తాడంట. కాబట్టి మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇక నిర్గమకాండంలో 38లో చూసినట్టయితే 8వ వచనంలో, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద సేవ చే బిడ్డలు సేవకురాండ్లు అద్దంలోతో ఇత్తడి గంగాలంను దాని ఇత్తడి పీఠంలో చేశారంట. వాళ్ళని ఏమన్నారమ్మా? వాళ్ళు వచ్చి సంఘంలో ఏం లేదు, ఆ గంగాలాలకి అద్దాలు చేశారు అంతే. వాళ్ళని ఏమంటున్నారు? సేవకురాండ్లు అంటున్నారు. మరి వాకింగ్ చేస్తేనే సేవకులా, పాటలు పాడితేనే సేవకులా, లేకపోతే అదే అన్ని పరిచర్య చేసినా కానీ వాళ్ళు సేవకురాండ్లే. ఆ సంఘంలో ఏ పని చేసినా కానీ సేవకురాండ్లే. అంతేకాదు సంఘంలో బిడ్డల కోసం ప్రార్థన చేసిన సేవకురాండ్లే. ఇబ్బందుల్లో పరామర్శించిన వాళ్ళు, ముఖ్యంగా విశ్వాస గృహ పక్షాన మనం జాగ్రత్త కలిగి ఉండాలి, వాళ్ళు కూడా సేవకురాండ్లే. అటువంటి పద్ధతుల్ని మనం కనిపెట్టుకోకుండా వేరే పద్ధతుల్లోకి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ 1 కొరింథీలో మనం చూసినట్టయితే 1 కొరింథీలు 3వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో, మీలో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, కానీ మీరు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారు. ఏమున్నాయమ్మా? ఎందుకు వస్తున్నాయో తెలియదు. మనలో ప్రభు ఉన్నాడు, ప్రభు వెలుగు మనలో ఉంది, ఆయన ఇష్టంగా మనం నడుచుకుంటున్నాము. అప్పుడు మనలోకి ఎందుకు వస్తున్నాయి అసూయలు, కలహాలు? ఎందుకు వస్తున్నాయి? మనం శరీర సంబంధం కాబట్టి ఇవి వస్తున్నాయి. ఇంట్లో నెమ్మది లేదు, సంఘంలో నెమ్మది లేదు, ఇరుగు పొరుగులతో నెమ్మది లేదు, ఎవరితో నెమ్మది లేదు. కానీ ఎందుకు? ఇటువంటి శరీర కార్యాలు కలిగి ప్రభువుని పిలిచినప్పుడు ప్రభు ఎంత వేదన చెందుతున్నాడు. నేను మీకోసం చనిపోయి మరలా నేను అన్ని బాధలు పడింది ఇందుకోసమేనా అని అనుకుంటాడు. మనం ఏమనుకుంటాము? ఆరాధనలోకి వెళ్తాము, అయ్యా యూదులు చేశారయ్యా, నిన్ను శిరం మీద కొట్టారు, నిన్ను అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇన్ని దెబ్బలు తగిలి రక్తం కార్చావని చెప్తున్నాం. కానీ వెళ్ళి ఆదివారం రోజు క్రైస్తవులు ఆడిన అబద్ధాలు ఎవరు ఆడంట? అంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నాం అక్కడికి వెళ్ళి. మనం చేసే పనులు ప్రభువుని బాధ పెడతా ఉన్నాం, ప్రతి ఒక్క పనిలో బాధ పెడుతున్నాము. కానీ అక్కడికి వెళ్ళి అయ్యా యూదులు చేశారయ్యా, వాళ్ళు రోమా వాళ్ళు చేశారయ్యా అని మనం పాడుతున్నాం. కానీ మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలా, ఈ శరీర కార్యాలన్నీ మనం తీసేసుకోవాలా. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 1 కొరింథీ 8లో మనం చూస్తే, జ్ఞానం కలిగిన మీరు 10వ వచనంలో, బలహీనమైన మనసాక్షి గల వాళ్ళ ముందు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, నేను చనిపోయి తర్వాత నేను లేచింది ఇందుకేనా అని ప్రభు అడుగుతున్నాడు. ఏం చేస్తున్నా అంట? బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు సంఘంలో, ఆ బిడ్డల్ని బలపరచాల్సింది పోయి మనమే ఇట్లాంటి శరీర కార్యాలు చేస్తూ ఉంటే అప్పుడు మనం ప్రభుకి ఏం చేస్తున్నాం? సంఘంలో ఏం చేస్తున్నాం? దేవుడి ముందు ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాం? బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు, నేను మీకోసం మరణించాను, మృతిని గెలిచి లేచాను, కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీరు రక్షింపబడిన వాళ్ళు, రక్తం చేత విమోచించబడిన వాళ్ళు, కాబట్టి ఈ వేరే వాళ్ళ కోసం మీరు భయపడి మీ మీ పాత్రని, మీ ఘటాన్ని కాపాడుకోండి అని ప్రభు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం 9లో చూస్తే, 16లో చూస్తే, నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ, నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఎందుకు? ప్రభువుని పోలి నేను ఉన్నాను కాబట్టి నేను సువార్తనే ప్రకటిస్తున్నాను అంటున్నాడు భక్తుడు. 19లో మనం చూసినట్టే, ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నా. అది మనలో ఏముండాలమ్మా? దాసుని స్వభావం కలిగి ఉండాల. ఎంతో దాసుని స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులకి వాక్యం చెప్పగలం, ఇతరులకు పరిచర్య చేయగలం. ఒకసారి మేము కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినాయి, నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అక్క నన్ను అనంతపూర్ తీసుకెళ్ళినప్పుడు అక్క, నేను చిన్నదాన్ని కదా, చాలా చిన్నదాన్ని అమ్మ అప్పుడు. తీసుకెళ్ళి అక్క నా కోసం రోజుకొక వంటలు చేసి పెడతా అన్నారు. నాకు ఎంత దిగులేసి ఏడుపు వచ్చిందంటే, ప్రభా అక్క అంత పెద్దది సేవకురాలు,
మరి నేనేంటి ఇలా అక్క దగ్గరికి వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి బల్ల మీద కూర్చొని తినాల్సి వస్తుంది, నన్ను తొందరగా ఇంటికి చేర్చమని ఏడ్చుకునేదాన్ని అనమాట. అక్క ప్రతి ఒక్కటి శ్రద్ధగా చూసేది. బాతుల్లో సోప్ దగ్గర నుంచి, వేణీళ్ళ దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, పండుకున్న ప్రదేశాల గురించి. ఎందుకమ్మా అంత గొప్పోళ్ళు, అంత గొప్ప సేవకులు, వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? మనకి మాదిరి ఉంచారు వాళ్ళు, మనకి మాదిరి ఉంచారు అంతేమ్మా. వాళ్ళకి దాసులుగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు. మనమేమి యోగ్యులం కాదు ఆ చేయించుకోవటానికి. కానీ ఆ దేవుని రూపాన్ని నన్ను పోలి మీరు నడుచుకోండి అంటానికి మనం మాదిరి ఉండాల. ఉన్నప్పుడు మనం ఆ ఇతరులకి చెప్పగలిగిన ధైర్యం మనలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే 2 కొరింథీయుల్లో 7వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు ఎటుపోయినా మాకు శ్రమలు కలిగెను, వెలుపట పోరాటము లోపల భయం ఉండెను. 8వ వచనంలో మా మాసిదోనియా సంఘస్థులు మా శ్రమలను పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు. వాళ్ళు శ్రమలను చూసి సంతోషించారు. వాళ్ళు నేర్చుకున్నారు ఆ శ్రమల్లో, ఆ విధేయత నేర్చుకున్నారు. అంతేగాని ఆ ఆ ఆ లోక విషయాల్లో వాళ్ళు ఆనందించలేదు. శ్రమల్లో వాళ్ళు సంతోషించారు. శ్రమల్లో నేర్చుకున్నారు. ఆ సంఘంలో మనం ఎటువంటి బాధలు దేవుని కొరకు ఎటువంటి శ్రమల్లోకి వెళ్ళిపోతామో అప్పుడు మనం సంతోషించాలా. కానీ లోక విషయాల్లో కానే కాదనమాట. ఇక్కడ అంతేకాకుండా వాళ్ళు నిరుపేదలంట. ఒక సేవకుడు చెప్పాడు, వాళ్ళు భిక్షాటన చేస్తారు అని చెప్పారు. అప్పుడు కళ్ళ మీద నీళ్లు పడిపోయినాయి అన్నమాట. వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు కడు బీదులు అంటే వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళంటమ్మ. అట్లా చేసి సేవకి ఇచ్చారంట. ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? అంతకంటే గొప్ప సేవకులు ఎవరున్నారు? పరిచర్య చేసే వాళ్ళు ఎవరున్నారు? పౌలు ముమ్మారు చెప్తున్నారు, వాళ్ళ ద్వారా నేను ఆదరించబడ్డాను, నేను మాకేమీ తక్కువ కాలేదు అని చెప్తున్నాంట. అంటే అంత గొప్ప సాక్ష్యము పొందే వాళ్ళంగా ఉండాలి. కానీ మనం వేరే విషయాల్లో అవేమైనా లోకంలో ఉంటే ఉండనియండి, అది దేవుడిస్తే ఇవ్వనివ్వండి, అవి మనవి కాదు. మనం దేవుని కొరకు జీవించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు ఏమని చూస్తున్నారు, వాళ్ళు సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతటి తామే ఇచ్చిరి, మాకు అటువంటి సాక్ష్యం ఉంది. తమ్మును తామే అప్పగించుకున్నారు, సేవ కోసం అప్పగించుకున్నారు. సేవ అంటే ఇంకా కొన్ని పనులే కాదమ్మా, అన్ని పనుల్లో వాళ్ళు నమ్మకంగా ఉన్నామంట. అది మన కొత్త నిబంధన సేవా పరిచర్య. అంతేగాని ఇంకా వేరే విషయాలు కాదు, అవి మనలోకి రాకూడదు అనమాట. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే 2 కొరింథీయులు 12:21 మనం చూస్తే, ఒకవేళ కలహములు, అసూయ, క్రోధాలు, కక్షలు, కొండెలు, గుసగుసలాట, ఉప్పొంగట, అల్లర్లు మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, తర్వాత పోకిరి చేష్టలు, మారు మనసు పొందని అనేకుల గురించి దుఃఖింపవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. ప్రభు దగ్గర ఆ పరిచర్యకి ఈ పైన అధికారులు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పనులు చేసినప్పుడు సంఘంలో గుసగుసలు ఎందుకు వస్తున్నాయమ్మా? సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అక్కడ అవసరం ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. కానీ దేని ద్వారా వస్తున్నాయి గుసగుసలు? ఫోన్ ద్వారా వస్తున్నాయి. ఈ ఫోన్ని అప్పుడు సైతాన్ అనిందంట దేవుడితోటి, దేవుడు అన్నంట, నా బిడ్డలు చూడు సినిమా హాల్కే పోరంటే, ఊరికయ్యా నేను టీవీని తీసుకొచ్చి పెడతాను, అప్పుడు నీ బిడ్డలు ఎంతమంది పడిపోతారో చూస్తాను అన్నాడంట. తర్వాత ఇప్పుడు ఏమనంటే, నా బిడ్డలు చూడు అసలు గుసగుసలు ఆర్డర్ అంటే, నువ్వు ఊరికయ్యా నేను ఫోన్ తెచ్చి పెడతాను, వాళ్ళు ఎట్టా ఆర్డరో నేను చూస్తానని సంఘాలలోనే పాడు చేస్తున్నామంట. అంటే ఇటువంటివన్నీ మీలో ఉన్నప్పుడు, నేను వచ్చి చూసినప్పుడు నాకు బాధ కలుగుతుందని భక్తుడు చెప్తున్నాడు. పెద్దలు సేవ చేస్తున్నారమ్మా సంఘంలో, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి వేదనకరంగా ఉంటుంది. వాళ్ళు చేసిన సేవ ఇన్ని సంవత్సరాలు చేసి ఆ దేవుడి కోసమే వాళ్ళు జీవించిన జీవితం వ్యర్థమైపోతుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అంతేకాదు ప్రభు కూడా వాటిని చూసేవాడుగా ఉన్నాడు. ప్రభు దృష్టిలో కూడా వాటిని తీసుకొస్తారనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఎఫెసీలో చూస్తే 2వ వచనంలో, మనం అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు.
వాటి కోసం బ్రతికింది ఎందుకు? ప్రభు కోసమే బ్రతకాల. చావైతే మేలు, ప్రభు కోసమే చనిపోతాం. కానీ మనం పాపాల చేత అపరాధాల చేత చనిపోయి ఇంకా అయిపోయింది ఆ పరిస్థితి, ఆ జీవితం అయిపోయింది. మరలా వాటిని వెనక్కి మనం వెళ్ళకూడదు. ఇక్కడ మనం చూసినట్టయితే గలతీ 6లో చూస్తే 10లో చూస్తే చివరిలో మీరు విశేషంగా విశ్వాస గృహములు చెందిన వారి ఎడ్ల మేలు చేయండి. జాగ్రత్త, విశ్వాస గృహాల గురించిన బాధ్యత మీకు అప్పగించబడింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, కానీ లోక విషయాల్లో మీరు వాటి గురించి ఆలోచించద్దు అని సెలవిస్తున్నారు భక్తులు. ఇక్కడ ఫిలిప్పి 2లో మనం చూసినట్టయితే 3వ వచనంలో చూస్తే కక్ష చేతనైనను, వృధాతిశయం చేతనైనను, మిష చేతనైనను అటువంటిది మీరు లేకుండా వినయమైన మనసు గలవారై ఒకని కంటే ఒకరు యోగ్యులని ఉంచుకోండి. అంతే, మనం ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలా. వాళ్ళలో మాకంటే ఈ గొప్ప కార్యం ఉంది, ఈ గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు యోగ్యులు అనుకున్నప్పుడు మన జీవితాలు, మన బంధాలు, మన క్రీస్తు కలిగిన మనసు మనలో వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే సొంత కార్యాలు కాకుండా ప్రభు కార్యాలు చూడండి. క్రీస్తు యేసుని కలిగిన ఈ మంచి మనసును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మంచి మనసును కలిగి, మనం ఎంతో మంది చనిపోతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు, వాళ్ళని చూసి బాధపడుతున్నాం. కానీ మన కుటుంబాల్లోనే ఆత్మీయంగా చనిపోతున్నాం. కానీ ఇంకా వాటి విషయంలో మనం ఎలా ఏడవాలా, ఎలా అంగలార్చాలా, ఎలా దుఃఖపడాలా? కాబట్టి కడవరి దినాల్లో ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి. మనం వీటిల్లోనే సర్దుకోలేనప్పుడు అసలు ఇంకా ఆ శ్రమలకి నిలబడగలుగుతామా? ఒక సాక్షులుగా ఉంటామా? కష్టకాలంలో ఉంటామా? అటువంటి పరిస్థితులు మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీలో చూసినట్టయితే 4:15లో చూస్తే నేను మీరు మాటికి నా అవసరాలు తీర్చారు, నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉంది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోతు వలన పుచ్చుకున్నాను, నాకేం తక్కువ కాలేదు, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమైంది. ఇటువంటి యాగాలు మనం చేయాలమ్మా. ఆయనకి ఇష్టమైన యాగం. ఆ రోజు బలులు అర్పించారు, శ్రేష్టమైనది అర్పించారు, తర్వాత జబ్బు లేనిది అర్పించారు. అటువంటి యాగంగా దేవునికి ఉంది. ఆయనకి మనం సువాసన కలిగిన వాళ్ళంగా ఉండాలా. అటువంటి యాగం అర్పించాలి, కానీ దుర్వాసన కొట్టే వాళ్ళంగా ఉండకూడదు. అటువంటి పనులు మనలో ఉండకూడదు అనమాట. ప్రభు కొరకు మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాల. ఇక్కడ కొలసైలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే మీ అవయములు అనగా అపవిత్రతకి, దురాశలకి, విగ్రహారాధనకైనను ధనాపేక్షగా చంపేయండి. ఇంకా మీరు వీటిని బతికించద్దు. మీ దేహంలో ఇవి బతికుంటే అప్పుడు మనం లోకాన్ని చూస్తాం. కాబట్టి వాటిని చంపేయండి, ఈ శరీర కార్యాలను చంపేయండి. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాం. చంపాల్సినవి చంపకుండా ఉంటే మనం ఎంత చేసినా కానీ ఆ దుర్వాసన, ఆ చావు వాసన మనలో వస్తానే ఉంటది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ కార్యాలను మీరు చంపేయండి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ మనం 1వ దశలోనికెళ్ళక చూసినట్టయితే 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో సంఘమునకు వెలుబటి వారి ఎడల మర్యాదగా నడుచుకోండి. అంతకుముందు మన పరిచర్య, మన ప్రేమ, మన ఈ త్యాగం చూసి ఇతరులు దేవుని వైపు మళ్ళీ వాళ్ళు ఎవరు? సంఘం బయట వాళ్ళకి బోరు పెట్టి మనం వాక్యం చెప్పినా వాళ్ళు వినరు, అసలు పట్టించుకోరు. క్రైస్తవులు ఇంటే మత బోధకులు ఇతరుల్ని మతంలోకి చేర్చుకుంటారు అంటున్నారు. కానీ మనం ఏమంటున్నాడు దేవుడు? భక్తుల ద్వారా ఏమని సెలవిస్తున్నాడు? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోండి. వాళ్ళు మన ప్రవర్తనని, మన మాటని అన్నిటిని చూసి దేవుణ్ణి కనపరచాలంట. అసలు ఇద్దరు విశ్వాసులు సంఘానికి పోతా ఉందంట, అది చాలా పెద్ద సంఘం. ఆ సంఘానికి పోతా బండి తగిలిందంటే వాళ్ళు పోతుంది ఆరాధనకే. బాగా దారిలో వాళ్ళు మాట్లాడిన బూతులు ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోలేదు. అసలు చుట్టూ వాళ్ళంతా ఒక సర్కస్ చూసినట్టు చూసారంట. వాళ్ళిద్దరు సంఘంలోకి వెళ్ళి పక్కన కూర్చున్నారంట.
కూర్చున్నప్పుడు రొట్టె వస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళని పక్కన చూసుకున్నప్పుడు ఇద్దరు లేచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి అంత నోట్లోకి ఎందుకు బూతులు వస్తున్నాయి? ఎందుకు మనకి అలాంటి పోరాటాలు వస్తున్నాయి? ఎందుకు అంత కోపం వస్తుంది? ఎందుకు అలా కొట్లాడుకుంటున్నాము? మన శరీర కార్యాలు మనం చంపలేకపోతున్నాం. మన పక్కన వాళ్ళని కూడా మనం ప్రేమించలేని పరిస్థితులు మనలో ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నా అంటే అటువంటి విషయాలు సంఘం వెలుపటి ఉన్న వాళ్ళ ఎడల మన జీవితాలు చూస్తున్నాం. వాళ్ళు కొట్టుకుంటుంటే ఎంతమంది చూశారు? ప్రభు కృపను బట్టి సంఘంలోకి వాళ్ళు రాలేదు, కానీ వచ్చుంటే వీళ్ళిద్దరు విశ్వాసులా అనుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తీతులో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో చూస్తే మీరు సత్క్రియలు శ్రద్ధగా చేయండి అంటున్నాడు. తర్వాత 9లో అవివేక తర్కాలు, వంశావళులు, చాలా మంది మా వంశం ఇది మేము అని తర్కిస్తానే ఉంటారు. అవి వివాదాలు వ్యర్థమైనవి, వాటికి దూరంగా ఉండండి. వాటిని మీలో వచ్చినాయి అంటే ఇంకా మనం ఆత్మీయ స్థితిలో పడిపోయే వాళ్ళంగా ఉంటాం. తర్వాత ఫిలోమోనుకు రాసిన పత్రికలో మనం చూస్తే 1:7 చూస్తే పరిశుద్ధుల హృదయము నీ మూలంగా విశ్రాంతి పొందవలను, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగను. ఎలా ఉండాలా? మనల్ని బట్టి ఆదరణ కలగాల, తర్వాత ప్రేమ కలగాల, నెమ్మది కలగాల. మనం చూసినప్పుడు అటువంటి పరిచర్యలో మనం కొనసాగాలి, కానీ ఇటువంటి లోక విషయంలో మనం జీవించకూడదు. ఇక్కడ మనం హెబ్రీలో చూసినట్టయితే 11లో వీళ్ళు పట్టికలో ఉన్నారు. 9వ వచనంలో చూస్తే వాళ్ళు గుడార జీవితం జీవించారు. ఎవరు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో ఆ పునాదులు గల పట్టణాన్ని గురించి ఆలోచించారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 15వ వచనంలో వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వెళ్ళక వాళ్ళు శ్రేష్టమైన పరలోక దేశాన్ని ఆశించి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని గురించి సిగ్గుపడడు, వారికి ఒక పట్టణము సిద్ధపరిచున్నాడు. ఇప్పుడు మనం నిద్ర లెగిస్తే అమ్మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పాపాయ్ వచ్చాయి, సెలవులు వస్తున్నాయి కదా నీకు, వచ్చాయి. ఎవరు? తల్లిదండ్రులే. ఇంకా అత్తమామలు లేనే లేరు వాళ్ళకి. ఇంకా వాళ్ళు భర్త వైపోలే లేరు. రండి, మీరు రండి, మేము చూసుకుంటాం. అక్కడ ఏమైనా చూసుకుంటున్నారా? ఆ పిల్లలే వీళ్ళకి పని చేయాలి. మరి అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళకి పని చేయాలి. కానీ అక్కడ ఒక మాట తొందర జరిగిందంటే మేము అడుగుతాం, కుటుంబ సమేతంగా మేము అడుగుతాం. కానీ వీళ్ళు ఆ పుట్టింటికి కూడా వెళ్ళిన వాళ్ళు కాదంటమ్మా, వాళ్ళు సొంత ఊరికి వెళ్ళిన వాళ్ళు కాదంట. ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారు. దేవుడు వాళ్ళ గురించి సిగ్గుపడట్లేదు. కాబట్టి మనం వివాహ జీవితంలో మన పిల్లల్ని వివాహం చేసిన తర్వాత ఎటువంటి విషయాల్లో అసలు ఆ కొడుకును మనమే కన్నట్టుగా అల్లుణ్ణి అలాగా ప్రవర్తిస్తా ఉన్నాం. అది కాదు. ఆ పునాదులు గల పట్టణంలోకి ప్రవేశించారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని గురించి సిగ్గుపడట్లేదమ్మా. వాళ్ళు తమ బిడ్డలని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడట్లేదు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే హెబ్రీ 12లో మనం చూస్తే 29 దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏముండాలా మనలో? దేవుని నమ్మి ఉన్న వాళ్ళకి వినయం ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా. ఆ దేవుడిని దహించు అగ్ని అయి ఉన్నాడు. అసలు భయం లేదు. దేవుడు అంటే ఏదో మన స్నేహితుడు, మన ఇష్టం, మనం ఏం కావాలంటే ఆయన స్కెచ్ గీసి ఆయన చేతిలో పెట్టేసి ఈ విధంగా చేయయ్యా అంటున్నాను. నీ చిత్తానుసారంగా చేయమని కోరుకోవట్లేదు. వినయం అనేది లేదు, భయభక్తులు అనేవి లేవు. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము, సాక్ష్యం లేని వాళ్ళంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకి ఆతిథ్యం చేశారు. అసలు ఆతిథ్యం చేయటమే తెలియట్లేదమ్మా. ఇంటికి పిలుస్తున్నారు, వాళ్ళు 10 సార్లు పిలిచారని ఒకసారి పిలుస్తున్నారు. వాళ్ళు అన్నం తిన్నారా లేదా పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ పెట్టేసి వాళ్ళని వేసుకోమని తినమని చెప్తున్నారు. అసలు అబ్రహాం ఎలా చేశామా? వంగి ఆతిథ్యం చేశాడు. అందుకే ఎరుగక దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడంట. కాబట్టి ఆతిథ్యం చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు మన సేవకుల్ని ఎంతో గౌరవించాల్సిన అవసరము మనకి ఉందన్నమాట. తర్వాత మనం చూసినట్టయితే ఈ పేతురులో 2లో మనం చూస్తే నాశనకరమైన
భిన్నాభిప్రాయములు కలిగి రహస్యంగా బోధించే వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? పోకిరి శాస్త్రులు. వీరిని పట్టి సత్య మార్గం దూషించబడుతుంది. అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభము పొందుతున్నారు. మనకు అనుకూలమైంది, మన మనసును ఎరుగుతున్నారు. ఆ మనసుకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం చేర్చుకుంటున్నాము, సంఘ క్రమాన్ని వదిలిపెడుతున్నాము. కాబట్టి ఆ ఆ ఆ పరిస్థితులు మనలో ఉండకూడదు. మనం ఎటువంటి వాళ్ళం? ఏర్పరచబడిన వాళ్ళం. ప్రకటన 21లో మనం చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను. అక్కడ సముద్రం లేదు, సముద్ర ఘోష లేదు. తర్వాత మనం ఆయన దగ్గర ఉంటాము, ఆయనతో సహవాసం చేస్తాము, సదాకాలం ఆయనతో ఉంటాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోక విషయాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రయాసపడదాము, పరలోక విషయాల కోసం పాకులాడదాము. అసలు మన పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో ముందు తెలుసుకుందాము. తర్వాత ఆయనకు తగినట్టుగా మనం లోక విషయాలు కాకుండా ఇవి విడిచిపెట్టి పరలోక విషయాల కోసం పరిగెడదాము. అప్పుడు దేవునికి ఇష్టలంగాను, బహుమానం పొందే వాళ్ళంగాను, అనేకుల్ని దేవుని వైపు మరలించే వాళ్ళంగా ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాకమ్మ. ఆమేన్. చక్కని వర్తమానం అందించిన సుధా ప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి పరమగీతంలో నుండి వందనాలు సిస్టర్. పరమగీతంలో నుండి సంఘానికి పరమగీతం చదివినప్పుడు